నువ్వేంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే, లేదా ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువుచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు, మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినాని. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో ఒక నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఇద్దరికి వంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఇదే కార్యక్రమంతో సూపర్ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళలో గెడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను చచ్చినా బతికినా ఒకే రకంగా ఆయన గెలిచిన. అందరికీ నమస్కారం. మరి ఏదైతే నిన్న వైసీపీ గొడ్డలి పార్టీ జనాలంతా వచ్చేసి మీడియా ముందుకు హై డ్రామా ఆడారు. నిజంగా వీళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో ఆ గుట్కా నాని కూర్చుంటే లెగవలేడు, లెగిస్తే కూర్చోలేడు. వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాడు ఈయన మాట్లాడతాడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి. అందరూ వంగి దన్నాలు పెడతారంట. మరి మీడియా ముందుకి వారానికి ఒకసారి వచ్చి బూతులు తిడితే మీకు మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి మీరు వారానికి ఒకసారి మీడియా ముందుకు వస్తున్నారా? రోజా గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి అన్యాయం చేశారంట. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా? ఆంధ్ర రాష్ట్రానికిలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారు, సమాన హక్కులు అన్నారు ఆడపిల్లలకి. కానీ మీ ఇళ్లల్లో ఏం జరుగుతున్నాయో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి ఆ రోజున కొంగు పట్టుకొని మా అన్నని గెలిపించండి అని ఓట్లు అడిగితే మరి ఈ రోజున ఆ చెల్లి ఎక్కడుందో చూస్తా ఉన్నాం. వివేకానంద రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, ఆయన హత్య గురించి. రోజా గారు ఒకటి గమనించాలి, మీ ప్రభుత్వం ఉంది మరి లాస్ట్ 5 ఏళ్ళు, మరి మీరు ఏం చేశారు? ఆ చెల్లి ఢిల్లీ గల్లీల్లో ఎందుకు తిరుగుతుంది పేపర్లు పట్టుకొని? మరి ఆ రోజున మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు ఆ చెల్లికి? ఈ రోజున ఆడబిడ్డని రావట్లేదు, ఆ రోజున దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాం. ఈ రోజున దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ ఇస్తా ఉన్నాం. మరి ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించామో ఆ మెగా డిఎస్సి అమలు చేశాం. పెన్షన్లు ఇస్తామన్నాం, పెన్షన్లు 4,000 రూపాయలు పెన్షన్ చేశాము. ఇవన్నీ ఉచిత బస్సు ఇస్తున్నాము, అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశాము, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మేము ఈ రోజున రాయలసీమలో భారీ పరిశ్రమలు పెట్టాము. కర్నూలు పారిశ్రామిక అవసరాలను నెరవేరే విధంగా తీసుకొచ్చి ఐటీ హబ్గా మార్చారు. మైగా విశాఖ రైల్వే జోన్ని డెవలప్ చేశారు. అతి పెద్ద గ్రీన్ హైడ్రా హబ్గా చేస్తున్నారు. ఇలా నిజంగా ప్రతి ఒక్కటి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చారు, గూగుల్ తీసుకొని వచ్చారు, అనంతపురంకి రేమండ్ తీసుకొని వచ్చారు, పుట్టపర్తికి ఫైటర్ జెట్లను తయారీ విధానం తీసుకొచ్చారు.
ఇలా ప్రతి ఒక్క కంపెనీని తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే అన్నామో ఆ 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పించే విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఈరోజు నేను చెప్తా ఉన్నా, నారా లోకేష్ గారు ఈ దిశగా ఆలోచిస్తూ ఉంటే అదే నారా లోకేష్ గారిని నువ్వు బాడీ షేమింగ్ చేశావు, గాజులు పంపిస్తానన్నావు, చీరలు పంపిస్తానన్నావు. ఒక ఆడబిడ్డ అంటే తన గాజుల్ని చీరని ఎంత గౌరవిస్తూ ఉంటుంది, ఒక మగవాళ్ళకి ఇలాంటివి పంపించాలనే ఆలోచన విధానం అనేది నువ్వు మార్చుకోవాలి అని చెప్పి రోజా గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే రోజా గారు మీకు నోటికి అదుపు లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ సెక్యూరిటీ లేకుండా వస్తే ఆడవాళ్ళు కొట్టే పరిస్థితి ఉందా? ఆ రోజున పరదాల చాటున దాక్కొని అమరావతి రైతులను పరామర్శించడానికి కనీసం సెక్రటరియట్కి వెళ్ళడానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదు. దమ్ము లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటావు మీడియా ముందుకొచ్చి, కనీసం వయసుకు మర్యాద ఇవ్వకుండా ఏ పార్టీ నుంచి వెళ్ళావమ్మా నువ్వు? ఇంకో మొక్క మాట్లాడుతూ ఉంటది. ఏం మాట్లాడుతూ ఉంటుందంటే బీసీలకి అన్యాయం జరిగిపోతుందంట. మరి ఆ రోజున అమర్నాథ్ గౌడ్ చనిపోతే మరి ఈ బీసీ మొక్క ఏమైపోయిందో ఆ రోజు బీసీలు గుర్తు రాలేదా? చంద్రయ్య తాత చనిపోయినప్పుడు మీ వాళ్ళు కత్తి పెట్టినప్పుడు బీసీలు గుర్తు రాలేదా? ఈ రోజున నువ్వు వచ్చి బీసీల గురించి మాట్లాడుతున్నావు. నేను ఒక బీసీ బిడ్డనే. ఈ రోజున మేము 33% మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తున్నామని అనౌన్స్ చేస్తే ఈ మొక్కలందరూ వచ్చి హైడ్రామాలాడి డైవర్షన్ రాజకీయాలు చేస్తామనుకుంటే చూసి అవి నిజమని నమ్మే ప్రజలు ఎవరూ లేరు. అవన్నీ మీరు అబద్ధాలు, బూటకాలు, అసత్య ప్రచారాలని తెలిసే ప్రతి ఒక్కళ్ళు మీరు 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఇంకా ఈ రోజు కూడా మీరు మీటింగులు పెట్టి ఆయన మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే కన్నబాబు గారు మీటింగ్ ఇస్తారు, చెప్తారు, 20 నిమిషాలు మీరు నిద్రపోకుండా కూర్చొని ఉండండి, కన్నబాబు గారు ఇస్తారు, నేను మాట్లాడలేను, బోరు కొడతదేమో మీకు అని మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు మహానాడని పెడితే నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక్క కార్యకర్త కూడా స్క్రీన్ ముందు నుంచి కదలలేదు. అలాంటి నాయకుడు ఎక్కడ? 20 నిమిషాలకే మీరు నిద్రపోతారు, కునికేయకుండా కూర్చోండి అని చెప్పేసి భయపడే మీ నాయకుడు ఎక్కడ? ఒకటే చెప్తా ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మర్యాదగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇష్టానుసారంగా నోరు జారితే తాట తీస్తాము.